కేదారేశ్వర వ్రతకథ ప్రారంభము. సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులను గాంచి ఇట్లనియే: ఋషి పుంగవులారా, మానవులకు సర్వ సౌభాగ్యములు కలుగచేయనదియు పార్వతీదేవిచే శాంబశివుని శరీరార్థము పొందజేసినదియు అగు కేదారేశ్వర వ్రతంబును ఒక వ్రతంబు కలదు. ఆ వ్రత విధానమును వివరించెదను వినుండు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు ఆచరింపవచ్చును. ఈ వ్రతమును 21 మారులు ఆచరించు పుణ్యాత్ములు సకల సంపదలను అనుభవించి పిదప శివ సాయుధ్యంబు నొందుదురు. ఓ ఋషిశ్రేష్ఠులారా, ఈ వ్రతము మహత్యంబును వివరించెద వినుండు. భూలోకమునందు ఈశాన్య భాగంబున మెరుపు గుంపులతో కూడి ఉన్న గిరిత్కాల మేఘములను పోలుచు నిఖిలమణి నిర్మితంబైన శిఖరముల చేతను, పలురంగులైన లతా విశేషముల చేతను, బహువిధంబులగు పుష్ప ఫలాదుల చేతను, నానా విధములైన పక్షుల చేతను, మరియు అనేకంబులైన కొండ కాలువల చేతను వ్యాప్తంబై తాళ తమలా రసాల హింతాల వకుళాశోక చందన దేవదారు నారికేళ ఆమ్ర పనస నాగ పున్నాగ చంపక ఆది వృక్షముల చేతను అదియునుగాక నానాతరు విశేషముల చేత బాసిల్లునట్టి ఉద్యానవనముల చేత ప్రకాశించుచు నిఖిల కళ్యాణ ప్రదంబులైన సర్వజన నమస్కృతంబై కైలాసం అని పేర్కొని బడియొక పర్వత శ్రేష్టము కలదు. అందు సద్గుణైశ్వర్య సంపన్నులగు మహనీయులగు యోగుల చేతను, సిద్ధ గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరంబైయున్న ఆ పర్వత శిఖరమందు జగత్కర్త అయిన పరమేశ్వరుడు ప్రమద గణములచే పరివేష్టింపబడి భవానీ సమేతుడై సకల దేవ ముని బృందముల చేత నమస్కరింపబడుచుండి ప్రసన్నుడై కూర్చుండియున్న ఒక సమయంబున చతుర్ముఖాది సురులందరికీ దర్శనమిచ్చే. అంతా సూర్యాగ్ని పవనులు నక్షత్రయుక్తుండైన నిశాకారుండును మరియు ఇంద్రాది దేవతలను, వశిష్ఠాది మహర్షులను, రంభ మొదలగు దేవతా స్త్రీలను, బ్రహ్మీ మొదలగు సప్త మాతృకలను, సేనానియు గణపతియును తత్సమీపంబున పొందియున్న నంది, భృంగి మొదలగు ప్రమద గణములు తమను పరివేష్టించి కొలుచుచున్నట్టి భవానీ వల్లభుని అత్యద్భుతంబగు ఆ సభయందు నారదుడు మొదలగు దేవగాయకులు ఆ స్వామి అనుజ్ఞ వడసి గానము చేసిరి. రమణీయంబై శ్రావ్యంబగు వాద్యాలతో కూడి నృత్యమును ఒనర్చిరి. అప్పుడా వేల్పు బానిసల లోపల మిగుల సొగసుగత్తెయగు రంభ నిఖిల సురబృందముల యొక్క యుల్లములు రంజిల్లునట్టు నాట్యమొనరించే. ఆ సమయంబున భృంగిరిటి భక్త వరుండా స్వామి సన్నదియందు తద్వ్యతిరేకముగా వికట నాట్యము చేయగా ఆ పార్వతి కైలాసాధిపతి యొక్క పూర్వ భాగమునందు ఉండెను. అప్పుడు సకల దేవతలకు మిక్కుటమై హాస్యము జనించే. అట్టి ఆశ్చర్యకరంబుగు హాస్యముల వలన అప్పుడా పర్వత గుహలు నిండునటులు గొప్ప కలకల ధ్వని కలిగే. ఇట్లు హాసము
విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండగు శంకరుడా భృంగీరిటిని చూచి నీ చేత మిగుల హర్ష ప్రబుద్ధంబైన నాట్యము చేయబడినని మెచ్చి ముదంబుంది ఆ భక్తుని అనుగ్రహించె. అంతటా నా భృంగీరిటికి శివానుగ్రహంబు కలుగుట చూసి ప్రీతుండై సకల విధుల చేత గౌరవింపబడి సమాహిత చిత్తుడై వినయముతో గూడి ఆ పార్వతీదేవిని వదలి ఈశ్వరునికి మాత్రము ప్రదక్షిణమునర్చి ఆ స్వామికి వందనమాచరించె. అప్పుడు పూజ్యురాలగు మృఢానియు చిరునవ్వుతో గూడినదై తన భర్తయగు పరమేశ్వరుని వీక్షించి, ఓ స్వామి, ఈ భృంగిరిటి నన్ను విడిచి మీకు మాత్రం ప్రదక్షిణం ఆచరించుటకు కారణమేమి? విన వేడుకైయున్నది ఆనతీయవో అని వేడగా ఆ శశిశేఖరుండు, ఓ ప్రియురాలా, చెప్పెద వినుము. పరమార్థ విధులగు యోగులకు నీ వలన ప్రయోజనంబు ఏమింజేసి నాకు నమస్కరించెనని సెలవివ్వగా ఆ పరమేశ్వరి మిగుల వ్రీడను బొంది ఆ భర్తయందున్న తన శక్తిని ఆకర్షించగా స్వామి త్వగ్గస్తి విశిష్ట మాత్రానై ఉండాయే. అంతటా ఆ దేవియు సారాహీనురాలై వికుటరాలయ్యే. పిదప ఆ దేవి కోపించి దేవతల చేత నూనడింపబడినదై కైలాసమును వదిలి తపంబును వనరించుటకు బహువిధములుగా సింహ శరభ శార్దూల గజ మృగాదుల చేత సేవింపబడియు నిత్య వైరంబు అడియున్న పన్నగ గరుడాది సకల జంతువుల చేత నిబిడంబగు నానావిధ వృక్ష లత గుల్మాది భూయిష్టంబై ఋషి శ్రేష్ఠ సేవితంబై సర్వాభీష్ట ప్రదంబై ఉన్న గౌతమాశ్రమమున ప్రవేశించె. అంత ఆ గౌతముండు వన్యంబులైన హోమ యోగ్యంబులగు సమిత్కలస ఫలాదులను గ్రహించుకుని వనంబు నుండి వచ్చునెడతన ఆశ్రమము భాగమున వెలుగుచున్న ప్రకాశమును చూచి ఋష్యాశ్రమంబగు ఇది మిగుల శోభిల్లుచున్నయదని విస్మయంబంది తత్కారణంబులు జింతించుచు తన ఆశ్రమమున తామర రేకుల వంటి కన్నులు కలిగి అలంకృతరాలయ్యున్న ఆ మహేశ్వరిని చూచి, ఓ భగవతి, నీవు ఇచ్చటికి వచ్చుటకు కారణంబు ఏమి అని అడిగెను. తరువాత ఆ ఉమాదేవికి నమస్కరించి ఈ విధంగా చెప్పెను, మునీశ్వరుడా, ఏ వ్రతము యోగ సమ్మతమైనదో, ఏ వ్రతాన్ని ఆచరించడం వలన శంకర దేహార్థము నాకు ఘటించునో అట్టి వ్రతము ఉపదేశింపు అనగా ఆ మహర్షి సకల పురాణాలలో ఆచరించి ఇప్సితార్థ ప్రదంబగు శ్రీమద్కేదార నామ కంబైన ఉత్తమ వ్రతము ఆచరింపుము అని ఉపదేశించెను. అప్పుడు ఆ దేవి ఆ వ్రతమును ఎలా ఆచరించాలో ఉపదేశించమని చెప్పెను. భాద్రపద శుక్లమునందు శుద్ధ మనస్కురాలివై మంగళకరంబులగు 21 తంతువుల చేత హస్తమునందు ప్రతిసరమును ధరించి ఆదినముందు ఉపవాసమొనరించి మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి అది మొదలు అమావాస్య వరకు నీ వ్రతము ఇట్లు చలుపుచు ప్రతిదినమునందును శ్రీమద్కేదార దేవును ఆరాధింపవలెను.
మరియు ఒక్క ప్రదేశంబున ధాన్యరాశియందు పూర్ణ కుంభమును ఉంచి 21 సూత్రములచే చుట్టి పట్టు పుట్టముల చేత కప్పియుంచి నవరత్నములను గాని శక్తి కొలది సువర్ణమును గాని యుంచి గంధ పుష్ప అక్షతలను అర్చించి 21 బ్రాహ్మణులను పిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యంబులను ఆచరించి కూర్చుండ వినియోగించి అచ్చట ఆ కేదార దేవుని ప్రతిష్ఠింపజేసి చందన కస్తూరి కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను తాంబూలమును వస్త్రములను ఉంచి నివేదన మొనరించి యథాశాస్త్రముగా ధూప దీపాదుల చేత పూజించి 21 సంఖ్యాకంబులైన భక్ష్య భోజ్య చోష్య లేహ్యాదులను కదలీ ఫలములను నైవేద్యంబు చేసి తాంబూలము ఒసంగి చక్కగా స్తోత్రము చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి వ్రతమును లెస్సగా అనుష్ఠించి ఈశ్వరునకు మనస్సంతుష్టి చేసిన ఎడల ప్రీతుండై యా వృషభ ధ్వంజుడు నీవు కోరిన వరంబుయ్యగలడు అని వచించిన ఆ కాత్యాయని అందులకు ఒప్పుకొని ఆ వ్రతము ఆచరించెను. అంతటా ఆ పరమశివుడు సంతుష్టుడై అచ్చటికి దేవగణములతో వచ్చి నిజ శరీరార్థము నీకు ఇచ్చెదను అని పార్వతీదేవికి చెప్పెను. అప్పుడు పార్వతీదేవి ఉప్పొంగి ఆ శంకర దేహార్థమును పొందినది. లోకానుగ్రహము చేయదలచి తన భర్తయగు ఈశ్వరునితో ఈ వ్రతమును ఆచరించిన వారలకు సకల అభీష్టసిద్ధి కలుగునటులు అనుగ్రహించమని వేడుకొనెను. అప్పుడు ఆ పరమేశ్వరుడు అట్లే అగుగాక అని దీవించెను. అటు తరువాత సురసంగములతో కూడా అంతర్హితుడయ్యెను. మరికొంత కాలమునకు శివభక్తుడగు చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వరుని వలన ఈ వ్రత విధానమును తెలుసుకొని మనుష్య లోకమునకు వెళ్ళి అక్కడ వజ్రదంతుడు అనే ఒక రాజుకు ఉపదేశించి ఆ వ్రతమును కల్పోక్త ప్రకారముగా ఆచరించి సార్వభౌముండాయను. మరికొంత కాలమునకు ఆ పట్టణంబున్న వైశ్యునకు రుణ్యపతి అనియు భాగ్యవతి అనియు 2 కుమార్తెలు కలిగిరి. వారిద్దరును తండ్రి యొద్దకు పోయి కేదార వ్రతము ఆచరించునట్లు అనుజ్ఞ యొసంగమని వేడగా నేను రిక్తుండను. దానికి వలయు సామాగ్రి లేమింజేసి మీ సంకల్పమును అడగమనెను. అప్పుడు తన కుమార్తెలు ఓ తండ్రి, నీ ఆజ్ఞయే మాకు పరమధనంబుగాను ఆజ్ఞ ఒసగుమని సెలవు పుచ్చుకొని ఒక వటవృక్షము మూలంబున కూర్చుండి ప్రతి సరము గట్టుకొని యథాశక్తి భక్తుల పూజింపమెచ్చి ఈశ్వరుడు అప్పుడు వలయు సామాగ్రినిచ్చెను. అంతట వారలు చక్కగా వ్రతమును ఆచరించుట వలన ఆ మహాదేవుడు ప్రీతుండై ఆ కన్యలకు అక్షయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యములను దివ్య రూపంబులను ఒసంగి అంతర్హితుడయ్యను. పిమ్మట ఆ వ్రత మహత్యమున వలన ఉజ్జయిని పట్టణమును ఏలుచున్న రాజు పుణ్యవతి అను కన్యను, చోళ భూపాలుడు భాగ్యవతి అను కన్యను ప్రాణిగ్రహణమునర్చి అందువలన ఆ వైశ్యుడు ధన సమృద్ధుండై
సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖంబున ఉండ అంతవారిలో రెండవది అయిన భాగ్యవతి అనునది ఐశ్వర్య మదమోహితురాలై కొంతకాలమునకు ఆ వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పెనిమిటి చేత వెడల అంపబడి పుత్రునితోడ అడవిని తిరిగి సంచార కిన్నురాలై ఒక బోయవాని ఇల్లు చేరి అచ్చట తన పుత్రుని చూసి, ఓ పుత్ర, అక్కయగు పుణ్యవతిని ఉజ్జయిని పట్టణరాజు వివాహమాడి ఉన్నాడు. నీవు అచ్చటికి జనించి దానిని చూసి ధనము తీసుకొని శీఘ్రముగా రమ్మనగా అతండా పట్టణమునకు పోయి పెద్ద తల్లికి తమ దుస్సహంబగు కష్టమును గూర్చి వివరించెను. అప్పుడు తన పెద్ద తల్లి అయిన పుణ్యవతి అతని చేతికి విస్తారముగా ధనమునిచ్చే. అతడు ఆ ధనము తీసుకొని వచ్చుచున్న మార్గంబులో అదృశ్య రూపుండైన యుద్ధేవుని వలన ఆ ధనము అపహరింపబడెను. అతడు మరలా అచ్చటికి వచ్చి ఆ వృత్తాంతమును విన్నవించి మరికొంత ధనము సంగ్రహించుకొని పోగా ఆ ధనము కూడా అపహరింపబడగా ఆ పిల్లవానితో ఈశ్వరుడు ఇలా పలికెను: వ్రతభ్రష్టులకు ఈ ధనము గ్రహించనలవి కాదని చెప్పగా ఆ వాక్యము విని విస్మయం బంది ఆ చిన్నవాడు మరలా పూర్వము వలె అచ్చటికి జని ఈశ్వరోక్తంబగు వృత్తాంతమును దెలపగా ఆ పుణ్యవతి ఆలోచించి పుత్రుని వ్రతం బొనరింపజేసి తన చెల్లెలు వ్రతమాచరించునటులా చెప్పవలయనుని ద్రవ్యము ఒసంగి పంపగా అతండు బయలు వెడలి వచ్చునడ మార్గంబున అప్రయత్నంబుగా పూర్వము కొనిపోయిన ధనమంతయు స్వవశమైనందున సంతసించి సర్వము గ్రహించుకుని కాంచీ పట్టణమున ప్రవేశించి సమయంబునకు జనియే. అంతటా తల్లిదండ్రులతో కూడి సుఖములు అనుభవించుచుండే. పిమ్మట తల్లియగు భాగ్యవతియును తండ్రియగు చోళరాజును అది మొదలు ఈ వ్రతము ఆచరించుచు ఈ అవిచ్ఛిన్నం బగు నిఖిల సంపదలను అనుభవించుచుండిరి. కావున ఎవ్వరైనను యథోక్త ప్రకారము ఈ వ్రత మహత్యమును భక్తియుక్తులైన వినిన చదివిన అట్టి వారందరూ శ్రీ మహాదేవుని అనుగ్రహము వలన అనంతంబులగు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యములను పొంది సుఖంబులను అనుభవించి శివ సాయుధ్యమును పొందుదురని గౌతమ మహర్షిచే చెప్పబడిన సూతుండు సౌనకాదులకు చెప్పగా శ్రీ వ్యాస భట్టారకుడు స్కాంద పురాణమునందు అభివర్ణించెను. శ్రీ కేదారేశ్వర వ్రత కథ సంపూర్ణం.